హాయ్ నమస్తే, వెల్కమ్ టు లేపక్షి ఛానల్. నేను మీ జగన్. రేవంత్ రెడ్డి వచ్చేసి ఇవరికి 10 నెలల కాలం అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఎలా ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కొనసాగుతుందని మనం జనాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నమస్తే కాక. నమస్తే. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఎలా జరుగుతుంది అంకుల్? ఇంకా మన గయని తెలియవు నాయన, మనకు మీకు తెలిసింది చెప్పండి అంకుల్. నేనేం చెప్పాలి, నాకేం రాదు. కూడా నేర్చుకుందా మీకు ఎంత ఇలా పెన్షన్ వస్తుందా లేదా? లేదు, గించం లేదు సార్. ఎప్పుడు అప్లికేషన్ పెట్టినా ఓకే, పింఛన్ లేదు, గించం లేదు. ఎన్నోసార్లు నల్గొండ కూడా పోయి వచ్చిన. అవునా? ఇప్పుడు పెన్షన్ అది పింఛన్ కార్డు అని వస్తుంది కదా, ఆ కార్డు వచ్చినాక కూడా అప్లై చేయబట్టే చేయలేము. మా ఊర్లో ఏం చేస్తాం. మీది నల్గొండ జిల్లా గిన్ని మండలం. గిన్ని మండలం. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కంటే ముందుగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఇతను చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలో ఇప్పుడు పెన్షన్ పెంపు చేస్తున్నాడు, 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నారు. మన ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మళ్ళీ అప్లై చేసిన, ఇంతవరకు దాని కూడా లేవు. ఇప్పుడు వస్తాయి అంటున్నారు. ఈ జనవరి 1 నుంచి ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నిన్ననే న్యూస్ అందింది. సరే, వస్తే ధన్యుడు అయితే. నేను అంతే, చేసుకోవడానికి పెద్ద కష్టం లేదు. చెయ్యి ఉండే సార్, నాకు 4 ఆడపిల్లలు. చేసుకోవాలంటే కష్టంగా పింఛన్ అని వస్తుందంటే పింఛన్ కూడా రావట్లేదు. ఇక ఏం చేయాలనో దేవునికే మొక్కుకుంటా కూర్చుంటా. ఇప్పుడు చూసారు కదండి ఎలా అంటే, ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు పెద్ద ఆయనకు వస్తలేదంట. ఆల్రెడీ పెన్షన్ సార్ అప్లికేషన్ పెట్టి కూడా సంవత్సరం నుంచి మందలిచ్చులు మాట్లాడుతూ లేరు. సరే, ఇప్పుడు వస్తాయి తాత. సర్టిఫికెట్ కూడా వచ్చింది నాకు. వచ్చినాక కూడా ఊర్లో చేస్తలేరు. ఏం చేస్తాను చెప్పు, నా అదృష్టం బాగాలేదు. అయితే ఇప్పుడు వచ్చేసి సార్ తాత, మనకేంటంటే ఇప్పుడు పెన్షన్ 4,000 పెంచుతామంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి మీకు తప్పకుండా వస్తుంది పెన్షన్. రేవంత్ రెడ్డికి దండం పెట్టుకుంటా తీయడంగా. నా జీవితం కోసం 4 ఆడపిల్లల బతికేయాలంటే అల్లాడి ఆకులు బొక్కుతున్నా సార్. ఏం చేస్తా చెప్పు. ఇక ఏదో కాలక్షేప పని చేసుకోవడానికి నా వల్ల చెయ్యి రీపోయింది. ఇక దాన్ని నడుపుకొని చిన్న కాలం కట్టుకుంటున్నా. పింఛన్ వచ్చింది అనుకో, దాన్ని అయితే చాలు. ఇక నాకు అంతకంటే ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 2,000 పెంచింది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం వచ్చేసి 4,000 పింఛన్ ఇస్తానంటుంది. అలాగే మీకు మంచిగా జరుగుతుంది తాత, మీరు ఏం పరిశ్రమ కాకండి. సరే, థ్యాంక్ యూ. మాది నమస్తే. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎలా జరుగుతుంది సార్, ఒకసారి చెప్తారా? ఎవరు వచ్చినా గాంధీ అన్న, ఎవరే పెట్టేది. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ గరీబ్ బతుకు మారదు, ఇంతే ఉండదు. పెన్షన్ వస్తుందా కాక మీకు? ఏం లేదు. ఆటో తోలుకుంటుండ? ఆటో నడిపిస్తారు. అవునా? ఇక్కడేనా ఈ ఏరియా? లేదు, మాలు కొట్లపల్లి మా దగ్గర. ఓకే, సరే సరే. అంటే ఇప్పుడు పెన్షన్ ఇట్లా అలాంటి రేషన్ కార్డు కానీ ఏం లేవు. ఓకే, అప్లై చేసుకొని పోయారా? అప్లై అయిపోయి మన ఇంటి మన పెట్టగా. అంటే ఫస్ట్ నుంచే లేదా లేకపోతే ఫస్ట్ నుంచే లేదా? అప్లై చేసుకోలేదా? అవునా? మీరు ఒకసారి వెళ్ళి సంప్రదించండి కదా మన గ్రామ పంచాయతీలో గానీ. రేపు మా పంటలు రాడు తిరిగి పనులు చేసుకోండి, పనులు ఖరాబ్ వేసుకోవాల్సింది. పోతే పనులు కావు, అడిగాడు ఇది పోదు. పనులు చేసుకో, 200-300 సంపాదించుకొని పొట్టగా దిగరా. నమస్తే అమ్మా. ఏం మాట్లాడాలి? ఆయన అంటారు, నేను అడిగితే మీరు చెప్పండి అమ్మా, అంతేనా? నమస్తే అమ్మా. నమస్తే. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అవుతుంది కదమ్మా, మనకి ఏ పనులు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? మాకైతే ఏం లేదు, ఇంకే మాకు ఏది లేదు. ఏది లేదా అంటే ఏం లేదమ్మా? మాకు భూమి లేదు. భూమి లేదు. ఇక్కడేనమ్మా మీది? మాది దేవరకొండ. కాంపెల్ గౌరవం. అవునా? ఇంకా మీకు ఏమేమి అంటే? మాకు భూమి లేదు, మాకు ఇల్లు కూడా లేదు మాకు. ఓకే, అవునా? ఇల్లు లేదా? లేదు. అంటే ఇక్కడ వచ్చి కూలి పని చేసుకుంటారమ్మా? ఇక్కడ వచ్చి కూలి పని చేస్తాం. అవునా? మీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందా? ఎంత వస్తుందమ్మా? 2,000. 2,000. ఓకే ఓకే. ఇంకా పెంచుతున్నా అంటున్నారు కదా, మరి ఎప్పుడు పెంచుతారా? ఇప్పుడు ఈ డిసెంబర్ 9 తారీఖు నుంచి అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ వచ్చేసి డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే 4,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. అది ఎప్పుడో ఏపీ కదా సార్, ఇంకా ఇస్తలేరు కదా. ఇస్తాయి అంటున్నారు కదా. అంటారు, అదేది రాలే కదా. వస్తే నన్న నమ్మకం ఉంటది. ఓకే ఓకే అమ్మా. రానే ఎట్లా నమ్మకం ఉంటది? ఇస్తురమ్మా 4,000 ఇస్తారని అంటలేదా? అవే 2,000 ఇస్తాను. కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుండ్రు. ఆయన ఏమైనా ఇస్తారమ్మా? ఏమి వరకు మళ్ళీ ఇస్తోళ్ళకే ఇస్తారు, ఇల్లు అన్ని ఇస్తారు. మాకు అది కూడా లేదు. నాకు 3 కొడుకులు 1 బిడ్డ. 3 కొడుకులు 1 బిడ్డ. మాకు ఏది లేదు, అందుకే మేము అందరం ఇక్కడనే ఉన్నాం, కూలి పని చేసుకుంటా. సరే అమ్మా, సరే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎలా ఉందన్న? అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఆయన చేసింది ఏంది, ఈయన చేసింది ఏముంది. అందరూ కదా, అంతేనా? ఏం చేయలేరని ఇంకా ఇంకేమన్నా ఏం చేయలే కదా ఇంకా ఆయన. మీకు ఏం పని చేస్తుంటారన్న? మేము ఆటో నడుపుకుంటాం. అవునా, ఎన్ని డబ్బులు వస్తాయన్న ఆటోకి? రోజు వస్తాయి 500 600 వస్తాయి. అవునా, ఆటో యూనియన్ కూడా ఏదో ఇస్తానన్నారు కదా? ఈయన ఇస్తాను కానీ ఇంక ఇయ్యలే కదా. ఓకే ఇస్తలేము. ఓకే ఓకే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదన్నా, ఎలా ఉందన్నా? డల్లే ఉంది మాకు, ఫ్రీ బస్ పెట్టిన కాదు డల్లే ఉంది. డల్లే ఉంది. ఫ్రీ బస్ పెట్టిన కాంచి మనకు ఆటో చార్జెస్ కూడా చాలా ఇబ్బంది ఉంది కదా? తక్కువనే ఉన్నాయి కదా, చెప్తున్నాం కదా, ఆటో ఫ్రీ బస్ లో పెట్టినా కాబట్టి తక్కువనే ఉన్నాయి. ఓకే. ఇక అందువల్ల ప్రాబ్లం నడుతూనే ఉన్నాయి. ఏమో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తా అని అంటుండు కదా, అవునండి. సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినాక బంద్ చేస్తా అని అన్నాడు కదా. అవును. అప్పుడు తెలుస్తుంది, ఇంకా బంద్ చేస్తే మాకు ఇట్లా మంచిదే కదా, ఆ కుటుంబం గిట్ట మంచిగా ఉంటది. అవునవును, మీకు కూడా కుటుంబం వెళ్ళాలి కన్నా. అప్పుడు బస్ ఫ్రీ పెట్టినప్పుడు చాలా మంచిగా ఉండే సంపాదన. ఇప్పుడు తక్కువ అయింది కాబట్టి బంద్ చేస్తున్నాడు కదా. ఓకే. బంద్ చేస్తే మంచిదే మాకు. బంద్ చేసి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటది అంటవా? బంద్ చేస్తే మాకే, మన ప్రజలకే మంచిది కదా. ప్రజలకే మంచిది. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఏం చక్కదనం లేదు, అన్న కొట్లాట పీకిలాట దొంగతనం చోటులు ఎక్కువ అయిపోయినాయి. అవునా కదా, దాని వల్ల బంద్ చేసి ఇంకా వేరే పేదోళ్ళకి ఏమని ఇచ్చేసి 50 పైసలు డబ్బులు పెట్టి మాకే సంతోషం కదా. పెన్షన్ వస్తుందా మీకు? మాకు పింఛన్ ఏమిటా? ఇంట్లో అమ్మ నాన్న? అమ్మకు వస్తుంది. అమ్మకు వస్తుంది. ఎంత వస్తుందన్నా? అమ్మకు 2000 వస్తాయి. 2000 వస్తుందా? అలాగే 4000 ఇస్తున్నారు కదా? ఇంకా కాలే కదా. ఓకే ఓకే. 4000 కూడా పెన్షన్ ఇస్తానంటున్నారు. ఇస్తాను, నిన్నటి బ్రేకింగ్ న్యూస్ లో వచ్చింది. ఇస్తాను. మళ్ళీ ఇంకోటి ఫస్ట్ వరకే ఇది, అదే ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఇస్తున్నారు. ఇస్తారేమో. ఓకే, ఇస్తా మంచిదే కదా, వాళ్ళకి మంచిగా పోతారు కదా, యాడ్ చేసుకుంటారు కదా. ఇంతకుముందు కేసీఆర్ ఎంత యాడ్ చేసుకుని ఈయన కూడా అంత యాడ్ చేసుకుంటే ఆయనకి మంచిది కదా. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారి? ఇంకా ఏం కాలే, 1 year అయితే ఏదో ఒకటి అన్ని చేస్తే మనకి తెలుస్తుంది ఈయనది మంచిదా ఆయనది మంచిది అంట. ఈ బార్డ్ ఎలక్షన్స్ లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం, తెలుస్తుంది అందరికి, ఎవరికైనా సరే తెలిస్తే చేస్తే మనకే మంచిది కదా. ఆయనకి పేరు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ చేసింది ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు మంచిగా చేస్తున్నాను, తర్వాత ఈయన చేస్తున్నా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఆటో అన్న నడిపిస్తాడు. అన్న పేరు ఏంటన్నా? నా పేరు రమేష్. రమేష్ అన్న ఆటో నడుపుతూ కూలి ఎలా తీస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి అన్నయ్యకు చాలా అంటే పుట్టగడమే చాలా ఇబ్బందిగా ఉందంట. ఓకే, నమస్తే. అన్నయ్య గారితో మాట్లాడదాం. నమస్తే అన్న, ఏం పేరు అన్న? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి, నమస్తే. నమస్తే. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అవుతుందన్న. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చేసిన అప్పులు అవన్నీ ఈ ప్రభుత్వం వడ్డీలు కట్టడానికి దానితో పాటు ఇక మిగతా డెవలప్మెంట్ కూడా అన్ని, ఇప్పుడు జీతాలు అనేది ఇంతవరకు ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫస్ట్ తారీఖే వేస్తున్నది. స్టెప్ బై స్టెప్ ముందరకు పోతుంది అట్లా. అది ఫ్రీ బస్ ఎలా ఉందన్నా? ఫ్రీ బస్ మంచిగా ఉంది. కాకపోతే కొద్దిగా ఏంటంటే రియల్ ఎస్టేట్ అది కొద్దిగా స్లో ఉంది, ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అంటున్నారు, పథకాలు చెప్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ అమలు అవుతున్నాయి. ఆల్రెడీ రుణమాఫీ అనేది అయింది, ఇంకొక కొద్ది మందికి వేయాలి. ఈ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో అయిపోయిన తర్వాత అన్ని పెన్షన్ గానీ పెంపు చేస్తున్నారు, రైతు భరోసా గానీ అన్ని చేస్తుంటున్నారు. ఎలా అన్ని స్టెప్ బై స్టెప్ అమలు చేస్తున్నది. ఎందుకంటే కొంచెం డబ్బులు కూడా వెసులుబాటు చూసుకొని గవర్నమెంట్ అనేది ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నది. రైతు బంధు ఇప్పుడు రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు కూడా నెక్స్ట్ చేస్తా ఉంటాం. తర్వాత పెన్షన్ కానీ అవన్నీ పెంచే ఆలోచన చేస్తున్నది. అది మీకు వస్తుందన్న? మా పెన్షన్ కాదు మా కాకపోతే అది. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, అంకుల్ బాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. బస్ ఫ్రీ గానీ రైతు భరోసా గానీ ఉపయోగపడుతుంది ఆయన విషయంలో అంటే ఉపయోగపడుతుందా ఉపయోగపడలేదా అని, కానీ ఆయన వచ్చినప్పుడు మార్పు అయితే ఏమీ లేదు. ఒకటి ఏంది, స్ట్రగుల్స్ అవుతారు, ఇంకా స్ట్రగుల్స్ అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్ లో రూపాయి రొటేషన్ లేదు, మొత్తం ఎక్కడ జామ్ అయిపోయినాయి, మనీ బయటికి రావట్లే. మామూలు మిడిల్ క్లాస్ జనాలు బతికే పరిస్థితి అయితే. అవునన్నా, ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుంది కానీ వేస్టేజ్ ఎక్కువదంట ఫ్రీ బస్ లో. అవసరం లేకుండా కూడా జనాలు తిరుగుతున్నారు. కరెక్ట్, అవసరం లేకుండా కూడా జనాలు తిరుగుతున్నారు. ఉంది కదా పోయేస్తాం పా అని చెప్పి. అట్లా చాలా ఎగ్జాంపుల్ చూసిన నేను. నాది పల్లెటూరే. ఏముంది ఇట్లా పోయేస్తాం అంటే బస్సు ఉంది కదా పోదాం పా, ఉపయోగించుకుంటే మంచిది కానీ అట్లా ఉపయోగించుకునేది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా అనిపించింది అన్న మీకు?
అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ బాగుంది. ఓకే. మార్కెట్ బాగుంది, మనీ రొటేషన్ అవుతుంది. హైదరాబాద్ సిటీకి వచ్చినామంటే బతకొచ్చులే అనే పొజిషన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బతికే పరిస్థితులే లేవు. మీరు ఏం చేస్తుంటారన్నా? నేను గతంలో లెక్చరర్ గా పనిచేసా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. కంప్లీట్ రియల్ ఎస్టేట్ గా చెట్ట కింద అయిపోయింది. ఓకే. రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ గా జీరో. అవునవును. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? రియల్ ఎస్టేట్ బాగున్నది, కానీ ఇప్పుడు కంప్లీట్ జీరో. కొనేవాడు, నేను ప్లాట్ కొంటానే వాడేవే లేడు. అవునవును. ఏదంటే అంత బాగుంది అంటే ఉంది అంతే. ఫ్రీ గ్యాస్ అన్నారు, ఇంకా చాలా చాలా చెప్పారు కదా పథకాలు. ఇప్పుడు పథకాలు అవసరం, కానీ పథకాలు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే ఇవ్వాలి. ఇప్పుడు కంప్లీట్ గా పని చేసేవాడిని పడుకోబెట్టొచ్చు. పథకాలు ఇస్తున్నామని చెప్పి పని చేయనియాలి. అవన్నీ పని చేసి రూపాయి సంపాదించుకోవడం వేరే, గవర్నమెంట్ ఇస్తుంది కదా మేము నిద్రపోదాం అనుకోవడం వేరే. పథకాలు అనేటివి, ఫ్రీ పథకాలు అనేటివి ఏవి కూడా మనిషిని ముందరికి పోనీయవు. అదైతే వాస్తవం. నాది ఎంఎస్సి, 10 సంవత్సరాలు లెక్చరర్ గా చేసిన. కాకపోతే ఏంటంటే ఏదో రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుంది అని చెప్పి సంపాదించుకున్నాంలే. రియల్ ఎస్టేట్ నడిచిన రోజులు నడిచింది, కానీ ఈ 10 నెలల నుంచి మాత్రం రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ పడుకున్నది. దానిలో ఎవరు ఇది మంచిగా బాగుపడతారో ఏదో అది మాత్రం తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.